డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మన ముందు సాధన్. ఇతను రీసెంట్గా అనౌన్స్ చేసిన గేట్ 2025 ఎగ్జామ్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ నుంచి 3వ ర్యాంకు, మెకానికల్ నుంచి 74వ ర్యాంకు సాధించాడు. ఇతను ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, సంతోషంగా, మోటివేషన్గా అనిపిస్తుంది. ఇతను మంచిర్యాలకి దగ్గరలో దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్సెట్టిపేట గ్రామస్తుడు. మంచిర్యాలలోనే 10వ క్లాస్ వరకు బీసీ వెల్ఫేర్ స్కూల్స్లో చదివాడు. ఓకే, అమ్మ సింగిల్ పేరెంట్గా కూడా నాన్నగారు తర్వాత ఎంతో కష్టపడి చదివించారు. ఈ బాబు డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి డిప్లొమా కూడా నేను తెలుసుకుంది ఏంటంటే మెకానికల్ కాదు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. సో ఈసెట్ ద్వారా బీటెక్ మెకానికల్ చేరాడు. ఎనివే, తన జీవన గమనాన్ని, తన విజయ సూత్రాన్ని తెలుసుకుంటే ఎవరైనా ఒక్కరికైనా ఉపయోగపడుతుందని నా ఆలోచన. అంతే. కంగ్రాచులేషన్స్ సాధన్. Really, so much. I am very proud of you for students like you. మట్టిలో మాణిక్యాలు అంటారు కదా, దాని కరెక్ట్ ఎగ్జాంపుల్ నువ్వు. ఎనివే, నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పు నాన్న. ఎస్ సార్, నా పేరు సాధన్ అనుమాల. నేను చిన్నప్పటి నుంచి మా ఊర్లోనే పెరిగాను, లక్షపేట దగ్గర. అండ్ స్కూలింగ్ కూడా అక్కడే కంప్లీట్ చేశాను, లైక్ 10th వరకు. తర్వాత పాలిసెట్ రాశాను, దాంతో మాసప్ ట్యాంక్ లో సీట్ వచ్చింది ఆటోమొబైల్లో. సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. 3 years అక్కడ పర్సూ చేశాను. ఆ తర్వాత ఈసెట్ కోచింగ్ కోసం జాయిన్ అయ్యాను. తర్వాత ఈసెట్ లో 5th ర్యాంక్ వచ్చింది సార్, బ్రాంచ్ ర్యాంక్. అండ్ ఓవరాల్ ర్యాంక్ 21. లైక్ ఈసెట్ తర్వాత ఒక కన్ఫ్యూజన్ ఉండే సార్, లైక్ చాలా మంది సిఎస్సి వెళ్దాం అనుకుంటారు మా ఫ్రెండ్స్ అందరూ. 2 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ సిఎస్సి, మెకానికల్. బట్ సిఎస్సి ఆప్షన్స్ కొన్ని కాలేజ్ లో పెట్టాను కానీ రాలేదు. సో ఫైనల్లీ మళ్ళీ మెకానికల్ లోనే ల్యాండ్ అయ్యాను. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అలా గడిచిపోయింది. లైక్ 3rd year స్టార్టింగ్ లో, లైక్ 2-2 లో స్టార్ట్ చేసిన ప్రిపరేషన్. 2-2 లో 3rd year లో కూడా రాశాను, అప్పుడు 7000 ర్యాంక్ వచ్చింది. సో 2-2 లో జస్ట్ ఒక ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్, ఓన్లీ 3 subjects పట్టుకున్నాను. సో దాంతో ఆ 3 subjects ప్రిపేర్ అయ్యాను. లైక్ 30.33 మార్క్స్ వచ్చాయి. సెలెక్టెడ్ క్వాలిఫై అయ్యాను సార్. సో దాంతో కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి ఉంటుంది. అవును సార్. ఆ తర్వాత ఇక ఆ కాన్ఫిడెన్స్ తోనే ఎట్లానో కొడదాం అనుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. తర్వాత కాలేజ్ లో లైబ్రరీయన్ కూడా చాలా సపోర్ట్ చేశారు, చాలా బుక్స్ ఇప్పించారు, లైక్ ఏస్ అకాడమీ నుంచే. ఆ బుక్స్ వల్ల, లైక్ ఇంకా యూట్యూబ్ లెక్చరర్స్ వల్ల ప్రిపేర్ అయ్యాను. సో దాంతో 3rd year లోనే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఈ ర్యాంక్ వరకు వచ్చాను సార్. ఓకే, గేట్ కి సంబంధించిన సిలబస్ మొత్తం 3rd year లోపడే ఎక్స్టెండ్ పాసిబుల్ ట్రై చేశాను సార్. ఓకే, అసలు నీకు 2nd year లో గేట్ ఎగ్జామ్ అవేర్నెస్ వచ్చింది. అసలు నేను చూస్తుంటాను కదా, కొంతమంది పిల్లలకి ఎంత చెప్పు, తల బాదుకో బిడ్డ, నీ భవిష్యత్తు ఇలా ఉంటుందిరా అంటే, బీటెక్ అయిపోయాక రోడ్డు మీద పడ్డాక కానీ తెలిసి రావట్లేదు. మరి 2nd year లోనే నీకు ఒక గేట్ ఎగ్జామ్ భవిష్యత్తు ప్రణాళిక ఎలా నీకు తెలిసిందమ్మా? లైక్ ఈసెట్ లో ఉన్నప్పుడు కొందరు లెక్చరర్స్ కూడా సపోర్ట్ చెప్పారు సార్, ఇట్లా గేట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, దాంట్లో ప్రిపేర్ అయితే ఇలా పిఎస్యూస్, ఇలా ఎంటెక్, హైయర్ స్టడీస్ పాసిబిలిటీ ఉండడం వల్ల దాంతో కొంచెం అవేర్నెస్ వచ్చింది. 2nd year లో కూడా కొంచెం రీసెర్చ్ చేసాం యూట్యూబ్ లో, దీంట్లో మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ప్రిపేర్ అవ్వడం వల్ల ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో అట్లా వచ్చాను సార్. ఓకే, ఇప్పుడు మీరు గేట్ ఎగ్జామ్లో మీకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేశారు మెకానికల్లో? లైక్ మెకానికల్లో మోస్ట్ ఆఫ్ ది ఫోకస్డ్ సబ్జెక్ట్ అంటే లైక్ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సార్. వెయిటేజ్ ఎక్కువ సార్, సిలబస్ తక్కువ ఉంటుంది, ఓన్లీ గుర్తుపెట్టుకున్న ఫార్ములాస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ పేపర్ అనాలిసిస్ చూసి హీట్ ట్రాన్స్ఫర్ ఎక్కువ వస్తుందని ప్రిపేర్ అయ్యాము. బట్ ఈసారి కొంచెం చాలా తక్కువ వచ్చింది. లాస్ట్ టైం 9 marks రాకు వచ్చింది, ఈసారి జస్ట్ 4-5 marks వచ్చింది సార్. యా, గేట్ ఎగ్జామ్ ఇస్ known for its uncertainties. అంతే కదా. సో ఫస్ట్ అటెంప్ట్ 3rd year లో 7000+ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు 74 ర్యాంక్ వచ్చింది మెకానికల్. ప్రొడక్షన్ ద్వారా 3rd ర్యాంక్ వచ్చింది. ఓకే, మరి ఏమి మార్పు నీ ప్రిపరేషన్లో చేంజ్ చేసుకున్నావు? 7000+ ర్యాంక్ క్యాండిడేట్ ఈరోజు 74వ ర్యాంక్ రావడం అంటే
ఎస్ సార్. సెకండ్ ఇయర్‌లో ప్రిపరేషన్ చేసినప్పుడు చాలా స్లో అండ్ స్టడీగా ఉండేది సార్. లైక్ వెరీ స్లో. అంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ గానీ చాలా తక్కువ టైం ఇచ్చేవాడిని దానికి. జస్ట్ ఒక డైలీ 2 అవర్స్ అలా. ఓకే. సో ఆ టైం అనేది సరిపోలేదు. సో థర్డ్ ఇయర్ గేట్ ఎగ్జామ్ తర్వాత 1 మంత్ గ్యాప్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ స్టార్ట్ చేసాం ప్రిపరేషన్. అప్పుడు కొంచెం పేస్ అప్ చేసాము. ఆ తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేయడము, యూట్యూబ్ వీడియోస్ హై స్పీడ్‌లో చూడడం అలా కంప్లీట్ చేసాము. లైక్ ఆల్మోస్ట్ ఆగస్ట్ వరకు సిలబస్ కంప్లీట్ చేసాము. ఆగస్ట్ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ చేయడము, రివైజ్ చేయడం అవే చేసుకుంటూ వచ్చాము. జనరల్గా కాలేజెస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటుంటాయి కదా, మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్స్ వచ్చినాయి? ఎస్ సార్. క్యాంపస్ ప్లేస్మెంట్ అటెంప్ట్ చేసాము. దాంట్లో టీసీఎస్ డిజిటల్లో సెలెక్ట్ అయ్యాము సార్. దానికోసం కొంచెం కాలేజ్ కూడా కొంచెం లైక్ ప్రోగ్రామింగ్ క్లాసెస్ ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనివే ఇప్పుడు కూడా మనం ఒక రిజర్వ్లో ఒకటి ఉండాలి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జాబు టీసీఎస్ డిజిటల్ అంటే అది 7 lakh ప్లస్ కదా? 7 lakh ప్లస్ ప్యాకేజీ. సో ఇప్పుడు గేట్ ద్వారా మంచి ర్యాంక్ వచ్చింది, 74 ర్యాంక్ వచ్చింది. సో నీ భవిష్యత్తులో ఎంటెక్ ఏం చేద్దాం అనుకుంటున్నావా లేదా పబ్లిక్ సెక్టర్కి పోదాం అనుకుంటున్నావా? పబ్లిక్ సెక్టర్లో నీకు జాబ్ వస్తుంది. పబ్లిక్ సెక్టర్లో సార్, కానీ బట్ కరెంట్ నేను అనుకుంటుంది ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఒక 2 years రిస్క్ తీసుకుంటే ఇంకో తర్వాత పబ్లిక్ సెక్టర్లో 15 లక్షలు 20 లక్షలు ప్యాకేజ్ అంటుంటారు కదా. ఉంటే కానీ సార్ గ్రోత్ అనేది ఉండదు సార్. లైక్ పబ్లిక్ సెక్టర్లో మన ఏజ్ బట్టి గ్రోత్ వస్తుంది. లైక్ నువ్వు ప్రైవేట్ సెక్టర్లోకి వెళ్తే మన వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎంటెక్లో ఏ స్పెషలైజేషన్ చేయాలని? ఎంటెక్లో లైక్ ఇంటర్ డిసిప్లినరీ చేద్దాం అనుకుంటా సార్. మల్టీ డిసిప్లినరీ లైక్ కంప్యూటేషన్ అండ్ డేటా సైన్స్ లేదా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. నువ్వు మామూలుడి కాదురా నాయన. అంటే ఈ వయసులో అంటే నేను చూస్తున్నాను కదా, ఈ బీటెక్ చదివే పిల్లగాళ్ళని చూస్తున్నాను కదా, అబ్బే అస్సలు ఎంత చెప్పు నరాన ఎక్కించుకో, అసలు ఏమి ఎక్కించుకోరు అట్లున్నారు. అలాంటిది నువ్వు సెకండ్ ఇయర్లోనే అవేర్నెస్ తెచ్చుకున్నావు, నీకంటూ రీసెర్చ్ చేసావు, యూట్యూబ్లు చదువుకున్నావు, సో ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు రాసినావు, లైబ్రరీలు ఇచ్చిన ఏస్ అకాడమీ బుక్స్ను వాడుకున్నావు. అంటే యూఆర్ ఏ సెల్ఫ్ డ్రివెన్. హానెస్ట్గా చెప్పాలి అంటే సెల్ఫ్ డ్రివెన్. సో చాలామందికి ఎందుకు మేము తెలుగులో చేస్తున్నాము అంటే, సారీ టు సే, బాధ్యత రాహిత్యం ఎక్కువ శాతం, మోర్ దాన్ 80% బాధ్యత రాహిత్యం. అంటే అమ్మ నాన్న బ్యాక్గ్రౌండ్ కష్టాన్ని ఏం పట్టించుకోరు, బలాదూరు తిరగాలి, కొత్త సినిమా మొదటి రోజే చూడాలి, చూస్తే చూసినవారు ఆయన. నీ లైఫ్ కూడా ఒక టార్గెట్ ఉంటుంది. అమ్మ నాన్న పడ్డ కష్టానికి కొంచెం ప్రతిఫలం చూపించాలి కదా బిడ్డ మీరు. సో ఈ బాబు చూడండి, ఎంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా చూడండి, ఫస్ట్ అటెంప్ట్ తర్వాత ఏం చేశాడు, 1 month తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ ఎంత ఫైనాన్షియల్గా కానీ ఏ విధంగా కూడా ఉన్నా కూడా మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసి ఆగస్టు సిలబస్ కంప్లీట్ చేశాడు, గేట్ సిలబస్. కెన్ యు ఇమాజిన్? సి, ఆర్థికంగా సామాజికంగా తన పరిస్థితి ఏంటో మనకు తెలిసిపోతుంది. సో దీని నుంచి నేర్చుకోవాలి. ఏదో అబ్బాయి ర్యాంక్ నేను ఏదో కమర్షియల్గా చేయాలని కాదు, ఆ బాబు నుంచి మనము ప్రేరణ పొందాలి. ఓకే, సో ఇప్పుడు మీరు ఐఐసి బెంగళూరులో కానీ ఏదో ఐఐటి బాంబేలో కానీ మంచి కోర్స్ చేయాలి, ఇంటర్ డిసిప్లినరీ. ఓకే, అంటే ఏంటి భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు? సార్ లైక్ సక్సెస్ఫుల్ అవ్వాలి సార్, ఏదో ఒక మంచి ప్రైవేట్ ఫామ్లో సెటిల్ అవ్వాలని. మంచి సెటిల్ అవ్వాలి, వెరీ గుడ్. అన్నిటికంటే మీ జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? సార్ లైక్ ఆగస్ట్ వరకు సిలబస్ కంప్లీట్ చేశాను సార్. ఆ తర్వాత మళ్ళీ రివిజన్స్ చేశాను. తర్వాత డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ఇంకా టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ చేసేవాడిని. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కొన్ని చేశాను. తర్వాత లైక్ ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ తీసుకున్నాను, ఏజ్ తీసుకొని లైక్ ఫస్ట్లో ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ రాసేవాడిని, లైక్ 25 మార్క్స్ ఉండేటి. ఆ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ రాశాను. ఆ తర్వాత లాస్ట్ 1 monthలో లాస్ట్ డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉండే, సో డిసెంబర్ కొంచెం డిఫికల్ట్ అయింది. ఆ తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ స్టార్ట్ చేశాను, జనవరిలో రాశాను. లైక్ ఒక స్టెప్ వైజ్ వెళ్ళాను, ఫస్ట్ టాపిక్ వైజ్, తర్వాత సబ్జెక్ట్ వైజ్, తర్వాత ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. మరి ఏదన్నా టెస్ట్ రాసేటప్పుడు మార్కులు తక్కువ వస్తే అసలు నీకు ఏమనిపించేది?
సార్ కొంచెం డిస్కరేజ్మెంట్ ఫీల్ అయ్యేది. బట్ తప్పును రెక్టిఫై చేస్తుంటే అర్థమయ్యేది సార్, ఇక్కడ తప్పు చేసాము, ఎట్లా ఏది కరెక్ట్ చేయాలి. లైక్ అంటే కొన్ని సిలీ మిస్టేక్స్ కూడా అయినాయి సార్, లైక్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ మొత్తం క్వశ్చన్ని చదవకపోవడం వల్ల కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. సో టెస్ట్ సిరీస్ వల్ల చాలా ఇంప్రూవ్ అయింది సార్. అదే మా ఫ్రెండ్ ఒక ఆయన అంటాడు, మట్టి ముద్దలా ఉండకూడదు, నేలకేసి కొడితే ఆడేబడి ఉంటుంది, రబ్బరు బంతిలా ఉండాలి, కొడితే ఎగిరి మీద పడాల మళ్ళీ. సో జీవితంలో తప్పులు జరుగుతూ ఉంటాయి, మిస్టేక్లు జరుగుతుంటాయి, ఆ మిస్టేక్ నుంచి నేర్చుకోవాలి. సో ఎగ్జామ్లో ఎప్పుడైనా తక్కువ మార్కులు వచ్చినా కూడా తను దిగాలు చెందకుండా, డిస్కరేజ్ అవ్వకుండా, సో హీ ట్రై టు రికవర్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆర్థికంగా సామాజికంగా కూడా ఐ కెన్ సే వెనుకబడ్డే వాళ్ళే అనుకోవచ్చు. సో ఎక్కువ శాతం మంది ఇలా ఉంటారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి? సో లైక్ ప్రిపరేషన్ మీద కెరియర్ మీద ఫోకస్ చేసి చదువుకోవడం బెటర్ సార్. లైక్ మంచి ఫ్యూచర్ కోసం ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఒక బెటర్ ఫ్యామిలీకి ఒక మంచి ఫైనాన్షియల్ కండిషన్ ఇవ్వడం ఒక సాటిస్ఫాక్షన్. అవకాశం దొరికితే కాలేజ్ గోడ దూకిపోయి సినిమా చూడాలా? చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు కూడా ఎట్లున్నారంటే అడిగి అరటి తొక్కవలసి నోట్లో పెట్టినాక కూడా మనం పిచ్చోళ్ళు లెక్క చూస్తాడు. ఈ బాబుని చూసి నేర్చుకోండి, నేను కూడా నేర్చుకుంటున్నా. బాధ్యత, తన పట్ల తనకు బాధ్యత, అమ్మా నాన్న కష్టానికి బాధ్యత, సమాజానికి బాధ్యత. సో ఈ బాబు నుంచి నిజంగా నాకు ఎంత బాగా అనిపించిందంటే, సరే ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, నీకు డిప్లొమా కదా, మ్యాథ్స్ కూడా వీక్ ఉంటావు కదా, ఎట్లా కవర్ చేసుకున్నావు? లైక్ ఎక్కువ ప్రాక్టీస్ చేసి కవర్ చేసుకున్నాను సార్. మళ్ళీ ఈసారి పేపర్ కూడా అంత డిఫికల్ట్ ఏం రాలేదు, కొంచెం ఈజీ అయింది. మ్యాథ్స్ వేరే టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేశాను, సో అది కొంచెం యూజ్ అయింది. సార్లు మంచి చెప్తలేరు, అది చెప్తలేరు, ఇట్లా ఏమైనా అనుకుంటావా? లేదు నీకే నువ్వు కష్టపడడానికి ప్రయత్నం చేసినావు? లెక్చర్స్ కూడా బాగానే చెప్తారు, నేను కూడా కొంచెం కష్టపడి. వెరీ గుడ్. ఓకే. సో ఇప్పుడు మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్లో ఉండాలి అనుకుంటున్నారు. సో మీ స్టూడెంట్కి అంటే మీ జూనియర్స్కి నువ్వు ఇచ్చే సలహా ఏంటమ్మా? ప్రిపరేషన్ మీద ఫోకస్ చేసి లైక్ రిజల్ట్ ఏమొస్తో ఆశించకుండా ప్రిపరేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి తొందర సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్. గేట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటాం కదా, పీవైక్యూస్, ఎన్నిసార్లు రివిజన్ చేసి ఉంటారు? 2 times చేసాను. 2 times చేసాను ప్రీవియస్ క్వశ్చన్స్. లైక్ థర్డ్ ఇయర్లో ఒకసారి, ఫోర్త్ ఇయర్లో ఒకసారి 2 times రివిజన్ చేశాను. సార్ రివిజన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? రివిజన్ చేయడం వల్ల లైక్ కొత్త కాన్సెప్ట్లో వస్తాయి సార్, అంటే మనం షార్ట్ కట్స్ వస్తాయి, మళ్ళీ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నాం తెలుసుకోవచ్చు. అంటే గేట్ అనేది కొన్ని కాన్సెప్ట్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది సార్, అంటే ఒక క్వశ్చన్ అప్రోచ్ కానీ క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం డిఫరెంట్ ఉంటాయి గేట్లో, సో ఆ విధానానికి అలవాటు అవుతాం సార్. ఇప్పుడు బీటెక్ ఉంటుంది, బీటెక్లో మన ఎగ్జామ్స్ ఉంటాయి, రొటీన్ ఎగ్జామ్స్, మిడ్ ఎగ్జామ్స్ అనుకోండి, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనుకోండి. ఆ క్వశ్చన్లకి గేట్ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటి నీ దృష్టిలో? ఎస్, ఇప్పుడు మనం లైక్ సెమిస్టర్ ఎగ్జామ్ చూసుకుంటే ఒకటి ప్రొసీజర్ లైక్ ఉంటుంది సార్, లైక్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి, ఒక ప్రొసీజర్ ఓరియంటెడ్ ఉంటుంది, దానికి అంత ఆలోచించాల్సిన అవసరం ఉండదు, జస్ట్ ఫార్ములా గుర్తుంటే ఫార్ములా చేసుకుంటే సాల్వ్ చేసుకోవచ్చు. బట్ గేట్ అనేది కొంచెం యాప్టిట్యూడ్ కావాలి సార్, అంటే లైక్ క్వశ్చన్ లెంత్ అనేది తక్కువనే ఉంటుంది, ఒక 2-3 స్టెప్స్లోనే వస్తుంది, బట్ ఆ ఫార్ములా ఎక్కడ అప్లై అవుతుంది అది లైక్ క్వశ్చన్లో కొంచెం తికమాకి ఇస్తాడు, డీప్ డౌన్ కాన్సెప్ట్స్, అప్లికేషన్ కరెక్ట్ అర్థం చేసుకుంటే ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. వెరీ గుడ్ సాధన్. నాకైతే ఈ మధ్యకాలం చేసిన ఇంటర్వ్యూస్లో నీ ఇంటర్వ్యూ అంటే నిన్ను చూస్తే నాకు చాలా సంతోషమైంది బేట. సో కన్వే మై రిగార్డ్స్, అమ్మగారికి నమస్కారాలు చెప్పు. సో భవిష్యత్తులో నువ్వు మన తెలంగాణకి మంచిర్యాలకి మంచి పేరు తేవాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.